టేస్టీ అండ్ ఈజీ ప్రాసెస్లో అయిపోయే ఆలుగడ్డ కర్రీ ఈ విధంగా వండారంటే చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది, టేస్ట్ అదిరిపోతుంది. ఫస్ట్ అయితే సరిపోని మిర్చి మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత అల్లం వేసుకోవాలి. అల్లం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకొని తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఈ పేస్ట్ పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపట్లాడాలి. రెండు ఉల్లిపాయల్ని కట్ చేసి వేసుకున్నాను నేను. తర్వాత వేయించిన జీలకర్ర మెంతి పొడి కొంచెం వేసుకోవాలి, స్మెల్ బాగుంటుంది కర్రీ. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ మంచిగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా ఎర్రగా వేగాక పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇందాక పట్టు పెట్టుకున్న మిర్చి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. నేను మిర్చిలోనే అల్లం వెల్లుల్లిపాయ వేసి గ్రైండ్ చేశాను కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు. ఒక 2 మినిట్స్ అట్లా మిర్చి పేస్ట్ ఆయిల్లో ఫ్రై కానివ్వాలి. స్టవ్ చిన్నగా పెట్టుకొని తర్వాత ఉడికించి పొట్టు తీసుకున్న ఆలుగడ్డ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. పోపు అంతా పట్టే విధంగా కలుపుకొని స్టవ్ చిన్నగా పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత దించే ముందు వేయించిన ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చపాతీలోకి కానీ రైస్లోకి కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో పొటాటో కర్రీ వండారంటే టేస్ట్ అదిరిపోతుంది అండ్ చపాతీలోకి బాగుంటుంది. సింపుల్గా కూడా అయిపోతుంది.